ఈరోజు క్రైస్తవులమైన మన దిగంబరత్వం మనకు తెలవకపోతే, మన పాపాన్ని కనుక మనం గుర్తించకపోతే, ఒప్పుకోకపోతే ఎవరు ఒప్పుకుంటారు? మరి నీ పాపాన్ని నీవు ఒప్పుకొని పశ్చాత్తాపడి కడగబడాలి. లేకపోతే నీ పాపాన్ని కప్పుకొని నీవు ఆదామవలు చెట్టు సాడుకు దాచుకున్నట్టు నీ పాపాన్ని ఒప్పుకోకుండా దాన్ని ఇంకెక్కడో కప్పిపెట్టే ప్రయత్నం చేస్తే నీకు క్షమాపణ రాదు. అందులో ఆ పాపం చేసిన వారిలో ఏమొచ్చింది? భయం. కొందరికి పాపం చేసిన వారికి కూడా గమనించండి, భయం లేకుండా ప్రవర్తించే కలికాలం అనాలా, పోయే కాలం అనాలా, లేకపోతే ఇంకే కాలం అనాలో నాకు తెలియదు, కానీ భయము లేని కాలం, దేవుని భయము లేని కాలం. అందుకే అంటున్నాడు, నీవు దేవునికి భయపడవా? ఈరోజు ప్రశ్న నన్ను అడుగుతున్నాడు, నీవు దేవునికి భయపడాలా? యు మస్ట్ ఫియర్ యువర్ గాడ్, who is a creator, who is a sovereign, who is a mighty. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేవాడు. వారు దిగంబరులు. దేవుడు మాట్లాడాడు, నువ్వు దిగంబరులు అని నీకు చెప్పిన వాడు ఎవడు? ఎందుకంటే వస్త్రాలు కోల్పోయారు, దేవుని మహిమను కోల్పోయారు. ఈరోజు కోల్పోయి కూడా పశ్చాత్తాపడకుండా ఆ సిలువలో ఒక దొంగలాగా నువ్వు దూషిస్తున్నావేమో, ప్రభుని హేళన చేస్తున్నావేమో, మెడవంచుతలేవేమో, తిరుగుబాటు చేస్తున్నావేమో. పశ్చాత్తాపడు ఒక దొంగ మాదిరిగా. నేనేం దొంగతనం చేశానని మీరు ప్రశ్నించొద్దు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు, డాక్టర్ డేవిడ్ ఆర్ విల్లిస్ గారు, ట్రినిటీ క్రిస్టియన్ కాలేజ్, PAY, పెంటెకోస్టల్ అసెంబ్లీస్ ఆఫ్ కెనడాను పెంటెకోస్టల్ అసెంబ్లీస్ ఆఫ్ ఇండియాలో ఆయన స్థాపించి బైబిల్ కాలేజ్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో ఒకప్పుడు జరిగింది. మేము 2000 నుంచి 2003లో కాలేజ్ చేసినప్పుడు మాకు టీచింగ్ చేసాడు ఆయన. ఆ యొక్క దైవజనుడు ఆ విధంగా సేవ చేస్తున్న అనుభవంలో ఒక మాట చెప్పాడు. ఆ మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ సమయంలో కళ్ళు మూసుకొని ఆయన నిద్రపోతున్న దశలో ఆయన అనేక వాక్యాలు చదివేవాడట, ధ్యానించేవాడు. ఆ సందర్భంలో బైబిల్ దగ్గర పడుకునే ముందు కూడా. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రేరేపించి అన్నాడట, ఇదిగో విల్లీస్, నీవు లేచి నీ టేబుల్ దగ్గరకు పో, నీ స్టడీ టేబుల్ దగ్గరకు పో, నీ డివోషన్ టేబుల్ దగ్గరకు పో అంటే వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఒక వైట్ పేపర్ తీసుకొని నువ్వు రాస్తా ఉండంటే ఆయన పాపములను పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పిస్తే దాదాపు 30 పైన రాశాడట. 30 పైన 1/1, 2, 3, 4 రాస్తూ, ఇది ఎవరికి చూపెట్టకు, కానీ ఇవన్నీ నువ్వు నా ఎదుట ఒప్పుకో, నేను ఇంకా బలముగా నేను వాడుకుంటాను, నీకు నేను తోడై ఉంటాను, ఈ పాపం నేను కడిగి వేస్తాను. వీటిని బట్టి నీవు నా సన్నిధి ఇంకా అనుభవించలేకపోతున్నావు. వీటిని ఒప్పుకోవాలంటే ఆ మధ్యరాత్రి దేవుని సన్నిధిలో అక్కడ పశ్చాత్తాపడి రొమ్ము కొట్టుకొని ఏడ్చి పశ్చాత్తాపడిన తర్వాత ఎంతో గొప్పగా వాడబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్దాం అందరం కలిసి, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు నీ లోపాన్ని నా లోపాలను చూపెడతాడు. ఎవరు మనుషులు చూపెట్టకపోవచ్చు, నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయి, నువ్వు ఒప్పుకోక తప్పదని చూపెడతాడు. ఎందుకంటే నేను ఒప్పించేవాడు ఎందుకు? నిన్ను కడిగి వేయడానికి, నిన్ను శుద్ధి చేయడానికి. దేవునికి స్తోత్రం చెప్పాలా.